హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ చూసి నాకు మొదటే ఒక రకమైన ఆనందం వచ్చింది. రావటం కొంచెం ఆలస్యమైంది కదా. మొదటి చిత్రం లాగానే ఇది కూడా కన్నడ కల్చర్, ఫోక్లోర్, శివుడి భక్తి, అడవి జీవితాలు అన్ని మిక్స్ చేసి చెప్పబోతున్నట్లుంది. ట్రైలర్ మొదలు పిల్లవాడు తన తండ్రి అదృశ్యమైనప్పుడు అడిగే ప్రశ్నలతో స్టార్ట్ అవుతుంది. అది చాలా ఎమోషనల్ గా ఉంది, మనల్ని ఆలోచింపచేస్తుంది కూడా. తర్వాత అడవి గిరిజనులు శివుణ్ణి ప్రార్థించి రక్షణ కోరుకునే సీన్స్ వచ్చాయి. అక్కడ రిషబ్ శెట్టి క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. అతను పోరాడటం, ధైర్యంగా ఉండటం చూస్తే మొదటి మూవీ గుర్తొస్తుంది. ఇక విజువల్స్ అయితే సూపర్ అని చెప్పాలి. కోస్టల్ కర్ణాటక అడవులు, పచ్చగా ఉన్న ల్యాండ్స్కేప్, అందరూ సాంప్రదాయ డ్రెస్సుల్లో ఉండటం, అది చూస్తేనే ఒక రకమైన పీస్ వస్తుందని చెప్పాలి. యాక్షన్ సీక్వెన్స్లు ఇంటెన్స్ గా ఉన్నాయి. రిషబ్ శెట్టి పోరాటం చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. గుల్షన్ దేవయ్య రాజు క్యారెక్టర్ క్రూరంగా, బలంగా చూపించారు. అతను విలన్ గా మంచి స్కోప్ ఉంటుందనిపిస్తుంది. రుక్మిణి వసంత్ ప్రిన్సెస్ గా రొమాంటిక్ ఎలిమెంట్ తీసుకొచ్చింది. అది కూడా స్వీట్ గానే ఉంది. చివర్లో ధర్మం కోసం యుద్ధం, రాజు దాని గురించి మాట్లాడడం, అది మొత్తం స్టోరీని సెట్ చేస్తుంది. మ్యూజిక్ అయితే బి అజనీష్ లోక్నాథ్ స్కోర్ మ్యూజిక్. మొదటి చిత్రం లాగానే డ్రమ్స్, ఫోక్ ట్యూన్స్ మిక్స్ అయ్యి ఎగ్జైట్మెంట్ ని పెంచాయి. ట్రైలర్ చూస్తున్నప్పుడు అది మనల్ని పూర్తిగా ఇమ్మర్స్ చేస్తుంది. తెలుగు వర్షన్ డబ్బింగ్ కూడా న్యాచురల్ గా ఉంది. ప్రభాస్ లాంచ్ చేయటం వల్ల మరింత హైప్ వచ్చిందని చెప్పాలి. ఓవరాల్ గా ట్రైలర్ చూసి సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. మొదటి పార్ట్ లాగా ఇది కూడా బ్లాక్ బాస్టర్ అవుతుందని అనిపిస్తోంది. అక్టోబర్ 2న థియేటర్స్ లో చూడాలని ఆసక్తిని పెంచుతోంది. రిషబ్ శెట్టి స్క్రిప్ట్, డైరెక్షన్ అద్భుతంగా ఉన్నాయి. చిన్న ప్లస్ పాయింట్ స్టోరీ కొంచెం ప్రిడిక్టబుల్ గా అనిపించిన విజువల్స్ మరియు ఎమోషన్స్ వల్ల అది కవర్ అయిందని చెప్పాలి. మొత్తంగా ఇది ఒక మంచి ట్రైలర్ అని చెప్పాలి. వెయిటింగ్ ఫర్ ద మూవీ.